నవరాత్రి లోకకథల్లో మూడవ అవతారం చంద్రఘంట. తన నుదిటిపై ప్రకాశించే అర్ధచంద్రంతో వెలుగుతూ శక్తి, కరుణ, రాక్షసనాశనానికి ప్రతీకగా నిలుస్తుంది ఆమె. పార్వతీదేవిగా జన్మించిన ఆమె పరమశివుడి సహధర్మచారిణిగా సౌమ్య స్వరూపంలో ఉండేది. కాని వివాహానంతరం జగత్తును రక్షించడానికి చంద్రఘంట స్వరూపం ధరించింది. బంగారు కవచం ధరించి, దశభుజాలలో శస్త్రాస్త్రాలు ధరించి తన నుదిటిపై ఆర్ధచంద్రకాంతిని ప్రసరించింది. ఆమె రూపం దేవలోకాలను ప్రకాశింపజేసింది. దుష్టులకు భయంకరమైంది, కాని భక్తులకు మాత్రం కరుణామూర్తిగా కనబడింది. ఆమె సన్నిధి రక్షణను అందించింది, ఆమె దృష్టి భద్రతను ప్రసాదించింది. ఆమె ఘంటారావన్ ధర్మస్వరూపమైంది. అసురులు స్వర్గాన్ని బెదిరించినప్పుడు చంద్రఘంట కరాల రూపంలో యుద్ధానికి బయలుదేరింది. ఆమె గర్జన పర్వతాలను కంపింపజేసింది. ఆమె ఘంటారావన్ రాక్షస సైన్యాలను వణికించింది. మేఘగర్జనల మధ్య మెరుపుల వెలుగులో ఆమె యుద్ధరంగాన్ని కదిలించింది. ప్రతి ఆయుధదాడి అసురుల శక్తిని ఛిద్రము చేసింది. సింహగర్జన శత్రువులను చెదరగొట్టింది. ఎప్పుడో అహంకారంతో నిండిన రాక్షసులు తుఫానులో ఆకుల వలె కూలిపోయారు. అంధకారం ఆమె దివ్య కాంతికి తట్టుకోలేక పారిపోయింది. కాని యుద్ధరంగంలో ఉగ్రరూపిణిగా ఉన్నప్పటికీ భక్తులకు ఆమె మాత్రస్వరూపిణి. భయపడి లొంగిన వారికి ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. ఆమె ఉగ్రరూపం రక్షిస్తుంది. చంద్రఘంట మనకు నేర్పేది శక్తి అంటే అధికారం కాదు, ధైర్యం మరియు ధర్మమే నిజమైన శక్తి అని. జీవితం శక్తి మరియు కరుణతో సమతుల్యం కావాలని గుర్తుచేస్తుంది. ఆమె రక్షకురాలు, రాక్షసనాశిని, కోపం మరియు కరుణను సమానంగా ధరించిన దేవి. నవరాత్రి లోకదేవతల్లో మూడవ అవతారంగా చంద్రఘంట అర్ధచంద్రునిలా ప్రకాశిస్తుంది. ప్రశాంతంగా, శక్తివంతంగా, కరుణతో, ఉగ్రరూపంతో. ఆమె ఆశీస్సులు మన హృదయాలను ధైర్యంతో నింపుగాక, మన మనసులను జ్ఞానంతో వెలిగించుగాక, మన జీవితాలను వెలుగుతో పూర్ణం చేయుగాక.